మహాభారతం 48 ద్రౌపది విషయంలో సుధేష్ణాదేవి ఆందోళన. మాలిని సాధారణమైన స్త్రీ కాదనే విషయం కీచకుడు గ్రహిస్తాడు. ఆమె కేవలం సుధేష్ణాదేవి మాట మాత్రమే వింటుందనే విషయం ఆయనకి అర్థమవుతుంది. అందువలన తన గురించి మాలినికి సుధేష్ణాదేవితోనే చెప్పించాలని నిర్ణయించుకుంటాడు. అనుకున్నదే తడవుగా సుధేష్ణాదేవి మందిరానికి వెళతాడు. సోదరుడిని ఆత్మీయంగా పలకరించిన ఆమె విషయమేమిటని అందుగుతుంది. మాలిని పట్ల తనకి గల ఇష్టాన్ని గురించి ఆయన సుధేష్ణాదేవి దగ్గర ప్రస్తావిస్తాడు. ఎన్నో రాజ్యాలు తిరిగాను, ఎంతోమంది స్త్రీలను చూశాను, కాని మాలిని వంటి సౌందర్యరాశిని చూడలేదని అంటాడు. ఆమెను సొంతం చేసుకోవాలని ఉందని చెబుతాడు. సోదరుడి మనసులో మాలిని పట్ల వ్యామోహం ఉందనే సంగతి ముందుగానే తెలిసి ఉండటం వలన ఆమె పెద్దగా ఆశ్చర్యపోదు. రాజ్యంలో ఎంతోమంది అందగత్తెలు ఉన్నారు, అలాంటి వారందరినీ కాదని మాలినిని కోరడం సరికాదని చెబుతుంది సుధేష్ణాదేవి. మాలిని వివాహిత, ఆమెను సొంతం చేసుకోవాలనుకోవడం న్యాయసమ్మతం కాదని అంటుంది. పరపురుషుల మందిరాలకు తనని పంపించనని పనిలో చేరే రోజునే మాలినికి మాట ఇచ్చానని చెబుతుంది. ఇప్పుడు ఆ మాట తప్పడం తన వలన కాదని తేల్చి చెబుతుంది. దాంతో కీచకుడు కోపంతో రగిలిపోతాడు. మాలిని విషయంలో తనకి నచ్చజెప్పడానికి ప్రయత్నించవద్దని విసురుగా వెళ్ళిపోతాడు. కీచకుడి సంగతి సుధేష్ణాదేవికి బాగా తెలుసు. ఆయన విపరీత మనస్తత్వం ఆమెకి బాగా తెలుసు. తను ఆశించినది దక్కకపోతే అతను ఎంతటి దుర్మార్గానికైనా సిద్ధపడతాడు. ఈ విషయంలో సోదరుడికి నచ్చజెప్పలేక, ఆయన మనసులోని విషయాన్ని మాలినికి చెప్పలేక సుధేష్ణాదేవి సతమతమైపోతుంటుంది. ఎలా ఈ సమస్యను పరిష్కరించాలో తెలియక తికమక పడుతుంటుంది. ఆమె ఆందోళన చెందుతుండటం గమనించిన మాలిని అందుకు గల కారణం ఏమిటని అందుగుతుంది. దాంతో కీచకుడికి తనకి మాలిని విషయంలో జరిగిన సంభాషణను గురించి సుధేష్ణాదేవి వివరిస్తుంది. కీచకుడు ఆమె పట్ల మనసు పారేసుకున్నాడని మాలినితో సుధేష్ణాదేవి చెబుతుంది. తన మందిరానికి ఆమెను పంపించమని చెప్పి వెళ్లాడని అంటుంది. అలా చేయకపోతే కీచకుడి ఆగడాలను ఎదుర్కోవడం చాలా కష్టమని చెబుతుంది. ఈ విషయంలో అతను ఎంతకైనా తెగిస్తాడని, అందువలన తన బాధను అర్థం చేసుకోమని కోరుతుంది. ఆమె తన సోదరుడి మందిరానికి తనని పంపించాలని చూస్తుందనే విషయం మాలినికి అర్థమైపోతుంది. సుధేష్ణాదేవి ఏ పరిస్థితుల్లో ఉందో మాలిని అర్థం చేసుకుంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె చెప్పినట్టుగా చేయడానికి అంగీకరిస్తుంది.